గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే నైరుతి వచ్చేసింది అన్నటువంటి వార్తను హైలైట్ చేసింది. రాయలసీమ మీదుగా రాష్ట్రంలోకి ఋతుపవనాలు, ఉష్ణోగ్రతలు, వడగాలులు తగ్గుముఖం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు, వేడి ఒక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు భారత వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. నైరుతి ఋతుపవనాలు ఆదివారం రాయలసీమ తాకాయని, 3 రోజుల ముందుగానే అనంతపురం జిల్లా మీదుగా రాష్ట్రంలో ప్రవేశించాయని ప్రకటించింది. అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లా కావలి వరకు ఋతుపవనాలు విస్తరించాయి. సోమ మంగళవారాల్లో రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తాలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు అరేబియా సముద్రం, కర్ణాటక రాష్ట్రాల్లో మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించింది. సాధారణ ఋతుపవనాలు జూన్ 5 నాటికి రాష్ట్రాన్ని తాకాలి. గతేడాది 6 రోజులు ఆలస్యంగా జూన్ 11న ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్రంలో ప్రవేశించాయి. ఏడాది ఎప్పట్లాగే రాయలసీమ మీదుగా వచ్చినాయి అంటూ ఓవరాల్గా ఉష్ణోగ్రతలు తగ్గినాయి. వాళ్ళ పొద్దున్నుంచి వర్షాలు నిన్న రాత్రి నుంచి కూడా పట్టడం ప్రారంభమైంది కొన్ని ప్రాంతాల్లో. ఇకపోతే తుపాకీ గురిపెట్టి బెదిరించారు అంటూ జగన్పై గులకరాయి విసిరినట్టు ఒప్పుకోవాలని నాపై ఒత్తిడి తెచ్చారు, లేకపోతే అమ్మానాలను చంపేస్తామన్నారు. అక్కడ నేను లేనని చెప్పినా పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై గులకరాయి విసిరి అత్యాయత్నానికి పాల్పడి నువ్వేనని ఒప్పుకో, లేకపోతే చంపేస్తామంటూ పోలీసులు తన తలపైన తుపాకీ పెట్టి బెదిరించారని ఈ కేసులో నిందితుడు వేముల సతీష్ కుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. అసలు ఆ ఘటనా స్థలంలోనే తాను లేనని ఎంత చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. నేరం చేసినట్టు అంగీకరించకపోతే మీ అమ్మానాన్నలు చంపేస్తామని హెచ్చరించారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో నెల 15 రోజులుగా నెల్లూరు కేంద్ర కారాగారం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సతీష్ కుమార్ బెయిల్పై ఆదివారం విడుదలయ్యారు. సతీష్ తల్లిదండ్రులు వేముల దుర్గారావు, రమణ, వారి తరపున న్యాయవాది అబ్దుల్ సలీం నెల్లూరు కేంద్ర కారాగారం వద్దకు వచ్చి అతన్ని విజయవాడలోని ఇంటికి తీసుకెళ్లారు. నెల్లూరు, విజయవాడలో తన కలిసిన మీడియాతో సతీష్ మాట్లాడారు. నువ్వే నేరం చేసినట్టు ఒప్పుకో, నీకేం కాదు, అన్నీ మేము చూసుకుంటాం, 2 రోజులు జైల్లో ఉంటావు, తర్వాత బయటకు వచ్చేస్తావు, నేరాన్ని నీపై వేసుకుంటూ 2 లక్షలు ఇస్తామని పోలీసులు తీవ్రంగా ఒత్తిడి తీసుకొచ్చారు. నేను అంగీకరించకపోవడంతో ఒప్పుకుంటావా చస్తావా అంటూ తుపాకీతో బెదిరించారు. సీసీ కెమెరాలకు చెక్కకుండా ఉండేందుకు మరుగుదొడ్లోకి తీసుకెళ్లి అక్కడ నన్ను తీవ్రంగా హింసించి బెదిరించేవాళ్ళు అని చెప్పారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. కాకపోతే పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకు అప్రమత్తంగా ఉండండి. డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న కౌంటింగ్ గది నుంచి బయటికి రండి. అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ కోరండి. వైకాపా వారు అక్రమాలకు, దాడులకు పాల్పడవచ్చు. ఎన్డీఏ నేతల అభ్యర్థులతో జూన్ మే సమావేశంలో చంద్రబాబు దిశానిర్దేశం. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏ వైపే ఉన్నాయి. గెలుపు మనదేనని ధీమా. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చే వరకు అశ్రద్ధ వద్దని, కౌంటింగ్ పూర్తయ్యే వరకు కేంద్రంలోనే ఉండి ఆర్ఓ నుంచి డిక్లరేషన్ ఫారం తీసుకున్నాక బయటికి రావాలని ఎన్డీఏ అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సూచించారు. కౌంటింగ్ ప్రక్రియపై అనుమానాలు ఉంటే రీకౌంటింగ్ కోరాలన్నారు. పోలింగ్ రోజు తర్వాత వైకాపా రౌడీ మూకలు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడినట్టే కౌంటింగ్ రోజు కూడా అలజడులు సృష్టించే అవకాశం ఉందని హెచ్చరించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అరుణాచల్లో మళ్లీ కమల వికాసం. 46 స్థానాల్లో భాజపా జైబేరి. సిక్కింలో 31 సీట్లతో ఎస్కేఎం అఖండ విజయం. ఈశాన్య భారత రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి వరుసగా 3వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో ఏదైతే దేశవ్యాప్తంగా జరిగినటువంటి దాంట్లో మెయిన్ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే అరుణాచల్, సిక్కిం నిన్న కౌంటింగ్ జరిగినాయి. మొత్తం 60 స్థానాలు అరుణాచల్లో ఉంటాయి. కమల్నాథులు 46 చోట్ల విజయం సాధించారు. మరోవైపు సిక్కింలో సిక్కిం క్రాంతికారి మోర్చా అధికారాన్ని నిలబెట్టుకుంది. రాష్ట్రంలో మొత్తం 32 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా ఆ పార్టీ ఏకంగా 31 సీట్లను తన ఖాతాలో వేసుకుని ఔరా అనిపించింది. ఈ 2 స్థానాల్లో ఏప్రిల్ 19న పోలింగ్ జరగగా ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. అరుణాచల్ 50లో 36 దక్కించుకుంది. సూర్యుడు ఉదయించే భూమిగా పేరున్న అరుణాచల్లో 10 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ ముందే ఏకగ్రీవంగా గెలుచుకుంది. ముఖ్యమంత్రి పెమా ఖండు బరిలో నిలిచిన ముక్తో స్థానం కూడా అందులో ఒకటి. మిగిలిన 50 స్థానాలకు పోలింగ్ జరిగింది. వాటిలో 36 సీట్లను బీజేపీ తన ఖాతాలో వేసుకోగలిగింది. నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్పీపీ 5, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ 3, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ పీపీఏ 2 స్థానాలు విజయం సాధించే 19 చోట్ల పోటీ చేసిన కాంగ్రెస్ ఒక్క స్థానంలో గెలుపుతో సరిపెట్టుకుంది. 3 నియోజకవర్గాల్లో స్వతంత్రులు జైబేరు మోగించారు. రాష్ట్రంలో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగిన 20 మంది ఈ దఫా విజయం సాధించారు. వాళ్ళలో బీజేపీ నుంచి అత్యధికంగా 11 మంది ఉన్నారు. 2019లో బీజేపీ 41 సీట్లు గెలుచుకోవడం ద్వారా అధికారం నిలబెట్టుకున్నటువంటి సంగతి గమనార్హం అంటూ హైలైట్ చేశారు. అదే సందర్భంలో సిక్కింలో బీజేపీకి ఘోర పరాజయం ఎదురైంది. సిక్కింలో చూస్తే హిమాలయ రాష్ట్రమైన సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా అఖండ విజయం సాధించింది. 2019 వరకు రాష్ట్రాన్ని వరుసగా 25 ఏళ్ల పాటు పాలించినటువంటి సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ని ఒక్క స్థానానికి పరిమితం చేసి వరుసగా 2వ సర్కార్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఎస్కేఎం అధ్యక్షుడు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ తాను బరిలో దిగిన 2 నియోజకవర్గాల్లోనూ రెనాక్ పోరెంగ్ చాకుంగ్ 7,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019లో 17 సీట్లను గెలుచుకోవడం ద్వారా ఎస్కేఎం అధికారంలోకి వచ్చింది. ఎస్డీఎఫ్ అధ్యక్షుడు మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ తాను పోటీ చేసిన 2 స్థానాల్లోనూ పోక్లాన్ కామ్రాంగ్, నామ్చెబుంగ్లో పరాజయం పాలయ్యారు. చామ్లింగ్ 1994 నుంచి 2019 వరకు 5 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 8 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
సిక్కింలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. 31 నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఆ పార్టీ ఒక్కటంటే ఒక్కచోట విజయం సాధించలేకపోయింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సిట్టింగ్ ఎమ్మెల్యే దిలీరామ్ దాఫా అప్పర్ బొర్తుక్ నియోజకవర్గంలో ఎస్కేఎం అభ్యర్థి కలారాయి చేతిలో 2968 ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాష్ట్రంలో బీజేపీకి 12 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండగా సీట్ల పంపిణీపై ఎస్కేఎంతో చర్చలు విఫలమవడంతో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగింది. సిక్కింలో కాంగ్రెస్ కూడా ఖాతా తెరవలేకపోయింది. ఆ పార్టీకి మరీ దారుణంగా 190.99% కంటే తక్కువగా కేవలం 0.32% ఓట్లు వచ్చినాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కూటమి ఖాయం అంటూ ఏదైతే ఆంధ్ర అసెంబ్లీపై ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ ఎన్డీఏకి 98 నుంచి 120 సీట్లు, వైకాపాకు 55 నుంచి 77, యువత విద్యావంతులు పట్టణవాసుల్లో అధిక శాతం కూటమి వైపే. ఇటీవల కాలంలో 95% పైగా ఖచ్చితత్వంతో విశ్వసనీయ సర్వే సంస్థగా పేరొందిన యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే అధికారం అని తేల్చింది. ఇండియా టుడే ఆధ్వర్యంలో చేసిన ఈ సర్వే ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి ఖాయమని స్పష్టం చేసింది. శనివారం లోక్సభ ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించిన ఈ సంస్థ ఆదివారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అంచనాలను తెలిపింది. లోక్సభ ఎన్నికల్లో కూటమిదే విజయం అన్న ఈ సర్వే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగుతున్నట్టు అంకెలు సహా ప్రకటించింది. ఎన్డీఏ కూటమి 51% ఓట్లతో 98 నుంచి 120 స్థానాలు గెలుస్తుందని, వైకాపా 44% ఓట్లతో 55 నుంచి 77 స్థానాలకు పరిమితమవుతుందని అంచనా వేసింది. కాంగ్రెస్ 2% ఓట్లతో 0 నుంచి 2 సీట్లలో గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అన్ని దాదాపుగా ఇదే సరని అంచనా వేసిన సంగతి తెలిసిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. గత ఎన్నికలతో పోలిస్తే వైకాపా 85 స్థానాలు కోల్పోతుందని, ఆ మేరకు స్థానాలు ఎన్డీఏకి వస్తాయని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నిధుల ఊసెత్తద్దు, పనులు చేసేయండి, వరద నియంత్రణ చర్యలపై జలవనరుల శాఖ ఆదేశాలు, ఏళ్ల తరబడి ప్రతిపాదనల ఫైళ్లలోనే నిధులు ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు తూతూ మంత్రం చర్యలతో ఉపయోగం ఏంటి? వర్షాలు వరదలు రానున్న నేపథ్యంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులు అవసరమైనటువంటి మార్గదర్శకాలు సూచనలు ఇచ్చే చేతులు దుపేసుకున్నారు. చేయాల్సిన పనులకు సంబంధించిన ఆదేశాలు వెలువరించారే తప్ప వాటికి నిధులు ఎక్కడి నుంచి సర్దుబాటు చేయాలో, ఆ పనులు ఎలా పూర్తి చేయాలన్న అంశాన్ని మాత్రం చాలా చక్కగా విస్మరించారు. ప్రాజెక్టుల నిర్వహణకు చాలినన్ని నిధులు లేక, కనీస స్థాయి మరమ్మతులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేయక రాష్ట్ర వ్యాప్తంగా జలవనరుల శాఖ ఇంజనీర్లు తలలు పట్టుకుంటున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు డిప్యుటేషన్ వస్తే పెద్దపేట ఖాయం, ఏపీఐఏసీలో వ్యవహారం గడువు ముగిసిన అనధికారికంగా కొనసాగింపు, తెర వెనక మంత్రి పిఏ హస్తమంటూ రహదారుల భవనాల శాఖ ఈ కేడర్లో ఉన్న ఒక అధికారి ఏపీఐఏసీకి డిప్యుటేషన్పై వచ్చి సిఈ ముఖ్య ఇంజనీర్గా కొనసాగుతున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో డీడీ హోదాలో పనిచేస్తున్న ఒక అధికారి కొన్నేళ్లుగా ఏపీఐఏసీలో సీజీఎం పర్సనల్ కేడర్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. జిల్లా స్థాయి అభివృద్ధి అధికారి డిఎల్డీఓగా విధులు నిర్వర్తిస్తూ డిప్యుటేషన్ పైన కొన్నేళ్లుగా ఏపీఐఏసీలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పూర్తి కావాల్సిన టిట్కో ఇళ్ళు 1.17 లక్షలు, ఇందుకు 5,872 కోట్ల అవసరం. తాజాగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదన అంటూ టిట్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధాలకు అప్పగించడంలో వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. 5 ఏళ్లలో 2.68 లక్షల గృహాల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న 1.51 లక్షల గృహాలను మాత్రమే లబ్ధారులకు అందించింది. వీటిల్లోనూ సార్వత్రిక ఎన్నికల ముందు హడావిడిగా ఇచ్చినవే దాదాపు 50,000 వరకు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోని ఇళ్ల నిర్మాణ పనులు చాలా వరకు పూర్తయ్యాయి. మిగిలిపోయిన పనులను పూర్తి చేసి పేదలకు అప్పగించేందుకు వైకాపా ప్రభుత్వానికి 5 ఏళ్ల కాల పరిమితి సరిపోలేదు. ఇప్పటికే ఇంకా 1.17 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధాలకు అప్పగించాల్సి ఉంది. గృహ సముదాయాల్లో మౌలిక వస్తువులతో కలిపి వీటిని పూర్తి చేసేందుకు 5,872 కోట్ల అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు తాజా కేంద్రానికి నివేదించారు. లబ్ధిదారుల వాటా కింద 35,000 మంది నుంచి 1,582 కోట్లు సమీకరించాల్సి ఉంది. మిగతా 4,290 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలి అంటూ అత్యధికంగా ప్రకాశం జిల్లాలో పెండింగ్ టిట్కో మీద అప్పుల కుప్ప అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. టిట్కో మీద అప్పుల కుప్ప చంద్రబాబు గారి హయాంలోనే ప్రారంభమైంది. ఇంకోటి 5 ఏళ్లలో చంద్రబాబు ఒక్క ఇల్లు ఇవ్వలేదు, అది రాయట్లేదు. 5 ఏళ్లలో జగన్ ఇవ్వలేదు అని రాస్తున్నారు అనమాట. జగన్ ఇవ్వాల్సింది ఇంకా 1,50,000 ఇళ్ళు మాత్రమే. ఇక్కడ 1,17,000 ఇళ్ళే. చంద్రబాబు ఏంటని చెప్పారు? 20 లక్షల ఇళ్ళు అని చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారు? పూర్తిగా లేదని చెప్తున్నారు. మరి జగన్ వచ్చాక 9 లక్షల ఇళ్ళు ఎట్ట ఇచ్చాడు? బేసిక్గా ఇక్కడ సమస్య ఏంటంటే మనం ప్రజల్ని ఎలా మోసం చేయొచ్చు అన్నటువంటి దాన్ని నడిపిస్తుంటాం కాబట్టి అదే కథ నడుస్తూ ఉంటుంది. లేకపోతే సాక్షి లెక్క ఏదైనా ఫ్యాన్ పక్క అంటూ అసెంబ్లీ ఎన్నికలపై మెజార్టీ జాతీయ రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ. దేశవ్యాప్త యంత్రాంగం ఉన్న టైమ్స్, దైనిక్ భాస్కర్ గ్రూపుల ఎగ్జిట్ పోల్స్ది అదే మాట. 50% ఓట్లతో 14 లోక్సభ సీట్లు వైఎస్ఆర్సీపీవేనన్న టైమ్స్ నౌ ఈటీజీ రీసెట్. 50% కంటే ఎక్కువ ఓట్లతో 15 నుంచి 17 లోక్సభ సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుస్తున్న దైనిక్ భాస్కర్ డీబీ రాష్ట్ర మీడియా సెఫాలజిస్టులు సర్వే సంస్థలు చేసిన 32 ఎగ్జిట్ పోల్స్లో 24 పోల్స్ వైఎస్ఆర్సీపీ వైపే. బీజేపీ భజన చేసే ఇండియా టుడే గ్రూప్, ఎన్డీటీవీ, జూ న్యూస్లో ఎగ్జిట్ పోల్స్ మాత్రం భిన్నంగా వెల్లడి. ఈనాడుతో భాగస్వామ్యం ఉన్న CNN న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్ అదే దారి. 2021లో బెంగాల్లో, 2023లో రాజస్థాన్, మధ్యప్రదేశ్లో తప్పులో కాలేసిన ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్
తాజా ఎగ్జిట్ పోల్స్లో కనీసం వైఎస్ఆర్సీపీ గుర్తును కూడా ఫ్యాన్కి బదులు చీపురుగా చూపిన సంస్థ, గుర్తు తెలియకుండా క్షేత్రస్థాయి స్థితిగతులు తెలుసుకోకుండా చేసిన సర్వే అని చెప్తున్న పరిశీలకులు, తాను ఏపీలో పర్యటించినప్పుడు సర్వేలో పేర్కొన్న పరిస్థితులు లేవని విభేదించిన జర్నలిస్ట్ రాజ్దీప్, మహిళలు గ్రామీణ ఓటర్లు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారని అదే ఛానల్లో సర్వే నిర్వాహకుడిత వ్యాఖ్యలు, బీజేపీ నినాదమైన 400 సీట్లకు ఆ పార్టీని తీసుకెళ్లడమే లక్ష్యంగా కొన్ని జాతీయ సంస్థల ఎగ్జిట్ పోల్స్, రాజస్థాన్, హిమాచల్, హర్యానాలో ఉన్న స్థానాల కంటే అధిక స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని వెల్లడి, రాజధాని స్కిల్ స్కామ్లో చంద్రబాబును అరెస్ట్ చేయడం వల్ల కూటమి గెలుస్తుందంటూ వ్యాఖ్యలు, కానీ ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ కూడా రాజధాని అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకొని తీరు, బాబుని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రంలో చిన్నపాటి బంధువులు నిరసనలు కూడా జరిగిన దాఖలాలు లేవు, హైదరాబాద్లో ఐటీ గ్రూప్ పేరిట కూపన్లు ఇచ్చి మరీ నిరసన చేయించిన ఒక సామాజిక వర్గం వ్యక్తులు, వాస్తవానికి రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేసే పాలనతో పటిష్టంగా నిలబడ్డ వైఎస్ఆర్సీపీ, తమ కుటుంబాలు బాగుపడ్డాయనే భావంతో ఆ పార్టీ వెనక అంతే బలంగా నిలబడ్డ ప్రజలు, ఇవన్నీ వైఎస్ఆర్సీపీని స్పష్టంగా విజయం వైపు తీసుకెళ్తున్నాయని తేల్చిన సర్వే సంస్థలు, సెఫాలజిస్టులపై బెదిరింపులకు దిగిన చంద్రబాబు, నారా లోకేష్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టైమ్స్ నౌ ఈటీజీ ఎగ్జిట్ పోల్లో వైఎస్ఆర్సీపీ హవా 51% ఓట్లతో 117 నుంచి 125 అసెంబ్లీ సీట్లు కైవసం. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ తిరుగులేని విజయం సాధిస్తున్న దేశవ్యాప్తంగా విస్తృత నెట్వర్క్ కలిగిన టైమ్స్ నౌ ఈటీజీ రీసెర్చ్ ఆదివారం తన ఎగ్జిట్ పోల్స్లో తేల్చెప్పింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 51% ఓట్లతో మొత్తం 117 నుంచి 125 సీట్లు కైవసం చేసుకుంటుందని, అదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి 47% ఓట్లతో 50 నుంచి 58 సీట్లకి పరిమితం అవుతుందని చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. 4 ఖర్చుకున్న ఇండియా టుడే, యాక్సెస్ మై ఇండియా అంటూ గ్రామీణ ప్రజలు, మహిళలు వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారని రాజ్దీప్ సర్దేశాయ్, మీరు చేసిన సర్వే సహేతుకంగా లేదంటూ యాక్సెస్ మై ఇండియా అధినేత ప్రదీప్ గుప్తాకి చొరక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మళ్లీ ఘన విజయం ఖాయం అంటూ రేపు ఉదయం 8 వరకు కూటమి ఊహలో విహరించవచ్చు సజ్జల, ఆ తర్వాత సంబరాలు చేసుకునేది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే, ఘోర ఓటమిని గ్రహించే చంద్రబాబు నిశ్శబ్దం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పోస్టల్ బ్యాలెట్ హైకోర్టు ఉత్తర్వులు కొట్టివేయండి, పోస్టల్ బ్యాలెట్ మీద సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీ పిటిషన్, ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలనే కొనసాగించాలని విజ్ఞప్తి, పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలంటూ ఆదివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పోస్టల్ బ్యాలెట్లపై అధికారిక సీల్ హోదా లేకుండా కేవలం స్పెసిమెన్ సిగ్నేచర్తో ఆమోదించాలని కేంద్ర ఎన్నికల సంఘ ఉత్తర్వులను వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నియమ నిబంధనలే కొనసాగించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు 92% మందికి ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నల ఖాతాలో కరువు సాయం, మిచాంగ్ పరిహారం. నిన్న ఈనాడు రాసింది కదా, డబ్బులు ఇవ్వలేదు 50% మందికి పైగానే. 8.89 లక్షల మందికి 1,126 కోట్లు జమ, ఇక మిగిలింది 1.54 లక్షల మందికి మరో 163 కోట్లు. ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, ఆధార్ పేర్లు సరిగా లేకనే క్షేత్రస్థాయిలో రీవెరిఫికేషన్తో వారికి లబ్ధి చేకూరేలా ఏర్పాట్లు. 5 ఏళ్లలో 34.41 లక్షల మందికి ఇన్పుట్ సబ్సిడీతో 3,261 కోట్లు అందించి సీఎం జగన్ సర్కార్. వాస్తవాలు తెలుసుకోకుండా విషం కక్కుతున్న రామోజీరావు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే స్మార్ట్గా దోపిడీ అంటూ జనవరి, ఏప్రిల్ మధ్య దేశంలో అత్యధికంగా 7.4 లక్షల ఫిర్యాదులు, గణనీయంగా పెరుగుతున్న సైబర్ మోసాలు, 1750 కోట్లకు పైగా ఆర్థిక దోపిడీకి గురైన భారతీయులు. ఒక్క మే నెలలోనే రోజుకు సగటున 7,000కు పైగా సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదు, ఫిర్యాదులో 85% ఆన్లైన్ ఆర్థిక మోసాలే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పెద్ద ఎత్తున ప్రజలు మోసపోతున్నారు ఆన్లైన్ ద్వారా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి తొలకరి పలకరింపు అంటూ రాష్ట్రంలోకి 3 రోజుల ముందే నైరుతి, రాయలసీమ నుంచి నెల్లూరు వరకు విస్తరణ, 2-3 రోజుల్లో కోస్తా కూడా రుతుపవనాలు, మొదలైన తొలకరి, పలు జిల్లాల్లో వర్షాలు, మరో 3 రోజుల పాటు కొనసాగే అవకాశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కూటమిదే పీఠం, 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం. అసెంబ్లీ ఫలితాలపై ఇండియా టుడే ఎగ్జిట్ పోల్, వైసీపీకి 55 నుంచి 77 స్థానాలు, అతిపెద్ద పార్టీగా టీడీపీ 78 నుంచి 96 సీట్లు వచ్చే ఛాన్సు, జనసేనకు 16 నుంచి 18, బీజేపీకి 4 నుంచి 6, మొత్తంగా ఎన్డీఏకి 51% ఓట్లు, వైసీపీకి 44% పరిమితం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో తెలుగుదేశం కంటే వైసీపీకి ఎక్కువ వస్తున్నాయి ఓట్లు, సీట్లు మళ్ళీ తెలుగుదేశానికి ఎక్కువ వస్తున్నాయి. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే 42% ఓట్లు వచ్చి వైసీపీకి 55 నుంచి 77 సీట్లు వస్తాయి, 44% వచ్చేది. టీడీపీకి 42% ఓట్లు వస్తాయి కానీ 78 నుంచి 96 వస్తాయి అని చెప్తున్నారు. ఇదొక అయోమయం. అయితే జనసేన, బీజేపీ ఓటర్లు కూడా యాడ్ అవుతారు కాబట్టి ఆ లెక్క చెప్పుండొచ్చు. మరొక వైపున 51% ఎన్డీఏకి అన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశం. అయితే వీళ్ళు ఇటు సాక్షినేమో ఇండియా టుడే వార్తని వేయల, ఏది తెలుగుదేశం గెలుస్తుంది అన్నటువంటి ఎగ్జిట్ పోల్. ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ టైమ్స్ నౌ వార్త వేయలేదు, ఏది వైసీపీ గెలుస్తుందని. ఇట్లాగే ఉన్నది ప్రస్తుతం. ఇకపోతే 100 రోజుల అజెండాపై చర్చ, 3వసారి ప్రభుత్వం ఏర్పడ్డ కీలక నిర్ణయాలు ఉంటాయని గతంలోనే చెప్పిన ప్రధాని, తుఫాను, వడగాల్పులు సహా పలు అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించిన మోడీ,
కన్యాకుమారిలో నా ఆధ్యాత్మిక సాధన అది సాగరాల సంగమే కాదు, దేశ సైద్ధాంతిక సంగమ క్షేత్రం కూడా. మన సంస్కరణలు వికసిత భారత్ లక్ష్య సాధనకు అనుగుణంగా ఉండాలి. ప్రపంచం మన వైపు ఆశగా చూస్తుంది. యువతే మనకు బలం. కన్యాకుమారి నుండి తిరిగి వెళ్తూ విమానంలో ప్రధాని మోడీ వ్యాసం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోగస్ అంటూ బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్, మేము మంచి ఫలితాలు సాధిస్తాం, ఇండియా కూటమిది అధికారం కాంగ్రెస్, అవి మోడీ మీడియా పోల్స్, రాహుల్ గాంధీ విమర్శ, పీసీసీ అధ్యక్షులు సీఎల్పీ నేతలతో ఖర్గే రాహుల్ జూమ్ మీటింగ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మరో కరెంట్ షాక్ అంటూ ఎక్కువ విద్యుత్ వాడారంటూ నోటీసులు, దరఖాస్తులో పేర్కొన్న సామర్థ్యం మేరకు వినియోగించాలంటూ డిస్కంలు, పరిమితి దాటితే అదనపు డిపాజిట్, సగటు వినియోగం ఆధారంగా వసూలు, ఎగువ మధ్య తరగతిపై అదనపు భారం, ఇప్పటికే సర్దుబాటు ట్రూ అప్ ఛార్జీలు, జగన్ పాలనలో 9 సార్లు మోత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇవి దినపత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.